భాషపై తమిళనాడులో జరుగుతోన్న రచ్చ ఇతర రాష్ట్రాలకు వ్యాపించడం లేదు. కేవలం ఆ రాష్ట్రంలోనే మంటలు రేపుతున్నారు. తమిళులకు హిందీ భాషపై వ్యతిరేకతను ఎప్పుడో పెంచారు. ఇంకా అది కొనసాగుతోంది. హిందీ భాష వల్ల తమిళానికి ముప్పు వస్తుందని ఎవరైనా అంటే అంతకంటే పిచ్చివాదన ఉండదని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాతృభాషలకు అసలు సవాల్గా మారింది ఇంగ్లీష్ మాత్రమే. ఇప్పుడు పిల్లల చదువులు ఇంగ్లీష్ మీడియంలో జరుగుతున్నాయి. మాతృభాష ద్వితీయ ప్రాధాన్యం అయిపోయింది. మాట్లాడేవారు ఉంటున్నా చదువుకునేవారు తక్కువైపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇంగ్లీష్ నుంచి మాతృభాషను కాపాడుకునే ప్రయత్నం చేయాలి, కానీ హిందీపై యుద్ధం చేస్తే కలిగే ప్రయోజనం శూన్యం. మన దేశం వేలాది భిన్న భాషల, సంస్కృతుల సమ్మేళనం. గ్లోబలైజేషన్ కావచ్చు, ఇతర కారణం కావచ్చు, ఇప్పుడు ఇంగ్లీష్ మాత్రమే గ్లోబల్ లాంగ్వేజ్గా ఉంది. ప్రభుత్వ పాలన, ఇతర వ్యవహారాలన్నీ రాష్ట్రాల్లో, కేంద్రంలో ఇంగ్లీష్లోనే సాగుతూ ఉంటాయి. మన దేశంలో మాతృభాషలతో పాటు ఇంగ్లీష్ను నేర్చుకోవాలని ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాయి. కేంద్రం హిందీని కూడా నేర్చుకోవాలని సూచిస్తోంది. ఇందుకే త్రిభాషా విధానం తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో భాషగా హిందీని అంగీకరించబోమని, మరో భాషా యుద్ధానికి సిద్ధమని, బలవంతంగా హిందీని రుద్దటాన్ని అనుమతించబోమని తమిళనాడు సీఎం చెబుతున్నారు. హిందీ అధికార భాషే కానీ జాతీయ భాష కాదు. దీన్ని అందరూ అంగీకరిస్తారు. హిందీ ప్రాంతాల్లోనూ హిందీ, ఆంగ్ల భాషలే పాఠశాలల్లో బోధిస్తున్నారు. అక్కడ కూడా త్రిభాషా సూత్రం అమలవుతుంది. అయితే జాతీయ విద్యా విధానంలో త్రిభాషల్లో ఒకటిగా హిందీ ఉండటంతో అక్కడ హిందీ, ఇంగ్లీష్ మాత్రమే నేర్పుతున్నారు. మూడో భాషగా వారు ఏ భాషను ఎంచుకుంటారన్నది వారిష్టం. దక్షిణాది భాషల్ని నేర్పమని ఆదేశాలు ఇవ్వగలరా అన్న వాదనలు తమిళనాడు నుంచి వస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 22 భాషలు ఉండగా వాటిలో 17 భాషలు తిరోగమన బాట పట్టాయని, మాట్లాడేవారు తగ్గిపోతున్నారని, హిందీ, బెంగాలీ తర్వాత 3వ స్థానంలో ఉన్న తెలుగు కూడా 4వ స్థానానికి పడిపోయిందని రిపోర్ట్లు వెల్లడించాయి. అయితే దీనికి కారణం హిందీ కాదు, ఇంగ్లీష్ మాత్రమే. అయితే హిందీ వల్ల ఉత్తర భారతంలోని అనేక భాషలు అంటే భోజ్పురి, అవధి, బుందేలీ, ఛత్తీస్గఢీ వంటి భాషలు కనుమరుగయ్యాయని వాదిస్తున్నారు. అవన్నీ హిందీ మాతృకగా ఉన్న భాషలే. వాటికి సంబంధించిన లిపి హిందీలోనే ఉంటుంది. అవి కనుమరుగయ్యే అవకాశం లేదని, వాటిని మాతృభాషగా ఉన్నవారు వాటికి ప్రాణం పోసుకుంటూనే ఉన్నారని అంటున్నారు. భాషను కూడా రాజకీయం చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. తమిళనాడు వాసులకు వారి మాతృభాషపై అమితమైన ప్రేమ, ఆ విషయంలో డౌట్ లేదు. అంటే మిగతా రాష్ట్రాల వారికి ఆ ప్రేమ లేదని కాదు. కన్నడిగులు, తెలుగువారు, మలయాళీలు మాతృభాషను మర్చిపోవటం లేదు. అలాగని ఇతర భాషల మీద ద్వేషం చూపటం లేదు. దీన్ని గుర్తిస్తే సమస్య ఉండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.